ఆన్లైన్లో పాఠం చెప్పేటప్పుడు పైన మనకి ఫోన్ ద్వారా అనేక మెసేజెస్, ముఖ్యంగా టెలిగ్రాము, వాట్సాప్ అందరికీ ఉంటుంది. ఆ మెసేజెస్ వచ్చి ఇబ్బంది చేస్తుంటాయి. అందులో ఉన్నటువంటి మెసేజెస్ పిల్లలందరికీ కూడా చేరడం జరుగుతుంది. కాబట్టి వాటిని మొదట మనము డిసేబుల్ చేసుకోవాలి. అందుకోసం మొదట మనం సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో నోటిఫికేషన్స్కి వెళ్ళండి. నోటిఫికేషన్స్లో టెలిగ్రామ్ అంటే ఇట్లాగ ఎన్ని ఉన్నాయో అన్ని ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. అందులో ముఖ్యంగా టెలిగ్రాము డిసేబుల్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ నోటిఫికేషన్స్ కూడా డిసేబుల్ చేయండి. ఇప్పుడు వాట్సాప్, టెలిగ్రామ్లో మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి, కానీ పైన నోటిఫికేషన్స్ రావు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడం కోసం గూగుల్ మీట్ యాప్ ద్వారా ఫోన్ ద్వారానే సులభంగా మనం చేయవచ్చు. అందుకోసం మొదట మనం చేయవలసింది ఏమంటే ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ మీట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అడుగుతుంది, ఇన్స్టాల్ ఇవ్వండి. నెట్ వేగాన్ని బట్టి ఇన్స్టాల్ అనేది సెకండ్స్లో అయిపోతుంది. ఇన్స్టాల్ తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూ చేద్దాం. ఇందులో పిక్చర్స్, వీడియో రికార్డు కోసం అలో ఇవ్వండి. ఆడియో కోసం అలో ఇవ్వండి. మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి ద్వారా దీన్ని లాగిన్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన మెయిల్ ఐడి తీసుకుంటుంది. అదే హోస్ట్ అవుతాం. అంటే దీన్ని మనం నిర్వహిస్తున్నాం కాబట్టి హోస్ట్ అవుతాము. కాబట్టి మనం న్యూ మీటింగ్కి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం ఇన్ అవుతాము. అప్పుడు ఒక కీ వస్తుంది. దాన్ని కాపీ చేసి మన స్కూల్ గ్రూపు వాట్సాప్ గ్రూప్లో పేస్ట్ చేస్తే అందరి విద్యార్థులకి అది చేరుతుంది. ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఈ మీట్లోకి ముందు నేను సెండ్ చేసినటువంటి లింక్ ఇది మా 10th క్లాస్ పిల్లల బ్యాచ్లో. సో ఈ మీట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత అది గూగుల్ మీట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం హోస్ట్ కాబట్టి ఇక్కడ జాయిన్ మీటింగు, ప్రెజెంట్ అని 2 ఉంటాయి. మీరు కింద ఇక్కడ చూడవచ్చు. అలాగే మనకు వచ్చినటువంటి కోడ్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ జాయిన్ మీటింగ్ దగ్గర నొక్కితే మరలా మనం మీటింగ్లోకి ప్రవేశిస్తాము. సో మన కోడ్ పంపించాం కాబట్టి విద్యార్థులు ఒక్కొక్కరు కూడా ఆ కోడ్ని ప్రెస్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళకి మనం ఓకే ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ లోపల మనం ఈ యాప్లో ఉన్నటువంటి అదర్ డీటెయిల్స్ చూద్దాము. ఈ విధంగా కింది వైపు చార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ స్క్రీన్ లోపల మనం ఈ యాప్ ఎలా పనిచేస్తుందని కూడా కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇందులో 3 లోగోస్ మీరు చూస్తుంటారు. అందులో మొదటిది మైక్ సింబల్, రెండవది ఫోన్ సింబల్, మూడవది కెమెరా సింబల్. సో దానిపైన ప్రెస్ చేయడం ద్వారా, అంటే మైక్ పైన మీరు ప్రెస్ చేస్తే మన మాటలు ఇతరులకు వినపడవు. అదేవిధంగా కెమెరా పైన ప్రెస్ చేస్తే మనము ఇతరులకి కనపడము. అదేవిధంగా దీని నుంచే కూడా ఎవరికైనా కాల్ చేయొచ్చు మనం. సో అదేవిధంగా విద్యార్థులు ప్రవేశించినప్పుడు వాళ్ళందరినీ కూడా మైకు మరియు కెమెరా ఆఫ్ చేసుకోమని మనం వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది. దీని తర్వాత పైన ఉన్నటువంటి 3 డాట్స్ని కనుక మీరు తీసుకుంటే అందులో స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని విద్యార్థులకు అందించడం కోసం స్క్రీన్ ప్రజెంటేషన్ని మనము చేయవలసి ఉంటుంది. క్యాప్షన్స్ని టర్న్ ఆన్ చేస్తే మనం ఇంగ్లీష్లో కనుక మాట్లాడితే అవన్నీ కూడా టైప్ అవుతాయి. అదే తెలుగులో మాట్లాడినప్పుడు వేరే పదాలతో వాడుతుంది. కానీ మనం ఏదైనా ఒక డెఫినేషన్ కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే దాని ఇష్టంగా అదే టైప్ చేయబడుతుంది. అది విద్యార్థులకు అందరికీ కూడా కనిపిస్తుంది. ఇది సులభంగా వాళ్ళు నోట్స్ రాసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ప్రజెంటేషన్లో మీరు చూస్తున్నారు, ఇక్కడ విండ్ స్క్రీన్ అని, ఫుల్ స్క్రీన్ అని ప్రజెంటేషన్స్ ఉంటాయి. క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ 3 డాట్స్ని మీరు టచ్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో
ల్యాప్టాప్ సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్ అని టైప్ చేయండి. గూగుల్ క్రోమ్ మనకి సిస్టంలో ఎలాగైతే ఓపెన్ అవుతుందో ఆ విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇందులో 9 డాట్స్, నేను మొన్న వీడియోలో ఈ 9 డాట్స్ ఉన్నటువంటి యాప్స్ని చెప్పాను. ఇందులో క్యాలెండర్ ఓపెన్ చేసుకోండి. క్యాలెండర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ చూపిస్తుంది. ఈ డేట్లో మనకి ఎన్ని గంటలకి క్లాస్ నడపాలనుకుంటున్నామో, ఎగ్జాంపుల్కి 6 గంటలకు అన్నప్పుడు 6 గంటల పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ అడుగుతుంది, దానికి టైటిల్ అడుగుతుంది, క్లాస్ అని టైప్ చేద్దాం. 6 to 7 PM అని చూపిస్తుంది. పెంచుకోవచ్చు, ఎంత టైం కూడా పెంచుకోవచ్చు. అయిన తర్వాత ఇక్కడ గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్సింగ్ అని దాన్ని ప్రెస్ చేస్తే కోడ్ జనరేట్ అవుతుంది. కోడ్ జనరేట్ అయింది లింక్కి. సో ఈ కోడ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేయండి. మనకి క్లాస్కి షెడ్యూల్ రెడీ అయింది. ఇప్పుడు ఏదైతే మీరు సేవ్ చేసుకున్నారో ఆ లింక్ని వాట్సాప్కి వెళ్ళి విద్యార్థుల యొక్క ఆ విద్యార్థుల గ్రూప్లో దీన్ని పోస్ట్ చేయండి. స్టూడెంట్స్కి మనం ఒక లింక్ పంపాం కదా, ఆ లింక్ని వాళ్ళు ఎలా ఓపెన్ చేసుకుంటారో చూద్దాం. ఇది స్టూడెంట్ ఫోన్ అనుకుందాం. సో ఈ ఫోన్లో వాట్సాప్లో లింక్ని సెండ్ చేసాం. సో లింక్ సెండ్ చేస్తే ఈ వాట్సాప్లో లింకు నా పేరుతో వచ్చింది. సో దాన్ని చెక్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే మీట్ గూగుల్ లింక్ అని ఉంది. ఆ లింక్ని ప్రెస్ చేస్తారు. యాప్ ఇన్స్టాల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ని కూడా విద్యార్థులు ఇస్తారు. జస్ట్ వన్స్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే ఇచ్చిన తర్వాత గూగుల్ మీట్ యాప్ని ఆస్క్ టు జాయిన్, మనకైతే జాయిన్ మీటింగ్ వచ్చింది మన హోస్ట్ కాబట్టి ఇక్కడ ఆస్క్ టు జాయిన్ అనే దాన్ని విద్యార్థులు ప్రెస్ చేస్తారు. అలా ప్రెస్ చేసినప్పుడు గూగుల్ మీట్లో వాళ్ళని అడ్మిట్ చేయమని మనకు ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ని మీరు ఓకే ఇస్తే వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవుతుంది. ఆ విధంగా మనం పాఠాన్ని కొనసాగించవచ్చు. పాఠాలు చెప్పడానికి, అందులోని మొబైల్ ఫోన్ ద్వారా పాఠాలు చెప్పడానికి చాలా సులభమైనటువంటి. తర్వాత మనం ఎలా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి, ఎలా క్లాస్ చెప్పాలి అనే దాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. రెండో అంశం. మూడో అంశము, విద్యార్థులకు మనం నేర్పించాల్సింది ఏమంటే, మొదటి రోజు వాళ్ళ ఫోన్లోకి వచ్చినటువంటి లింక్ని ఏ విధంగా వాళ్ళు ఓపెన్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఇక్కడ జాయిన్ అనేది వస్తుంది. ఈ 2 తేడాలు. సో వీటిని గ్రహించి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ క్లాసుల్ని ప్రారంభిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.